హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ టెక్నశ్రీ. బైక్ రైడ్ ఎక్కడికని అనుకుంటున్నారా? థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సలార్ మూవీకి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 6కి. మాకు 7కే షో ఉంటే ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్తున్నాము. అంత ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే రోడ్ మీద కూడా ఎవరు ఎక్కువ జనాలు లేరు. మొత్తానికైతే మేము థియేటర్కి అయితే వచ్చేసాము. బైక్ టికెట్ తీసుకున్నాము. ఆ రోజు మాకు ఎందుకంత హడావుడైందంటే, ఆ రోజు తొలి ఏకాదశి. ఇంట్లో పూజ చేసుకొని, అందులో ఒకటి మా వారు మూవీకి టైం అవుతుంది తొందరగా బయలుదేరమనేసి ఒకటే టెన్షన్. ఎందుకంటే మేముండే రూమ్ నుంచి మాకు థియేటరు 20 కిలోమీటర్స్ అనమాట. సో తొందరగా వెళ్ళాలి, మళ్ళీ మూవీ స్టార్ట్ అవుతుంది అనేసి మా వారు బాగా టెన్షన్ పెట్టారు. అందుకనేసి నేను స్వెటర్స్ ఏం తీసుకెళ్ళలేదు. అందుకనే చాలా ఇబ్బంది అయింది నాకు చలిలో అయితే. మేము పడ్డ కష్టం అనమాట చలిలో. తర్వాత మూవీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాము. పాపనైతే గ్రేట్ అనొచ్చు. అంత చలిలో కూడా మంచిగా ఇబ్బంది ఏం పెట్టలేదు. ఎందుకంటే మూవీ కదా, తనకు కూడా బయటికి వెళ్ళడం అంటే చాలా సరదా అనమాట. అక్కడికి వెళ్ళేసరికి మేము కూడా ఒక 10 or 20 minutes కూర్చున్నాము. చూసారు కదా, మన తెలుగు వాళ్ళు అందరూ వస్తున్నారు. ఏ మూవీకి వెళ్ళినా నాకు అదొక ఎగ్జైట్మెంట్. ఎందుకంటే తెలుగు వాళ్ళు వస్తారు కదా, మన వాళ్ళు. అంటే నార్త్ సైడ్ ఉండేవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇలానే అనిపిస్తుందేమో. నాకైతే బేసిక్గా అలానే అనిపిస్తుంది. వచ్చే ప్రతి ఒక్కళ్ళని అలా చూస్తూ ఉంటా. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పరుల్ యూనివర్సిటీ ఉంది బరోడాలో. సో గర్ల్స్, బాయ్స్, తెలుగోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే వస్తారు, ప్రతి మూవీకి వస్తారనమాట. ఇంకొకటి మాలా ఫ్యామిలీతో వచ్చి ఉండేవాళ్ళు కూడా తెలుగోళ్ళు వస్తారు. అందరం కలిసేది ఒక తెలుగు మూవీ థియేటర్లో అనమాట. వాళ్ళని చూసినప్పుడు అదొక ఎగ్జైట్మెంట్. నాకైతే మన సైడ్, మన ఏరియాలో ఉంటున్న ఫీలింగ్ అనిపిస్తుంది. చూసారు కదా, మేము థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఒక 10 minutes దాకా యాడ్స్ వచ్చాయి. తర్వాత మూవీ స్టార్ట్ అయింది. మూవీ గురించి అయితే అసలు చెప్పని అవసరం లేదు, సూపర్ ఉంది. నేనైతే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మూవీ నాకైతే చాలా నచ్చింది. మేము ఏ మూవీ వచ్చినా సరే ఫస్ట్ డే లేదా సెకండ్ డే, థర్డ్ డే బరాబర్ వెళ్ళి చూసేస్తాము. నాకంటే మా వారికి ఇంకా ఎగ్జైట్మెంట్ అనమాట. ఏ మూవీ వచ్చినా సరే టికెట్ బుక్ చేస్తారనమాట. మేము మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మూవీ అయిపోయి బయటికి వస్తున్నాము. చూసారు కదా, వీళ్ళంతా మన తెలుగు వాళ్ళు అనమాట. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, గర్ల్స్, బాయ్స్. ఇక మూవీ అయ్యేసరికి మాకు 12 o'clock అలా అయిందనమాట. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. మాల్లో ట్రీ చూసారు ఎంత చక్కగా, ఎంత పెద్దగా తయారు చేశారో. నాకైతే ఫుల్గా నచ్చింది. మూవీ అయ్యేసరికి లంచ్ టైం అయింది. సరే ఏదైనా తిందామని స్టార్ట్ అవుతుంటే ట్రీని చూసి పాప ఏదో అడుగుతుంటే వాళ్ళ డాడీ చెప్పి నవ్వుతున్నారు. నేను బ్యాగ్ వేసుకొని నడుస్తుంటే నేను వేసుకుంటా అనేసి లాక్కుంది. చాలా మొండిది, ఇవ్వకపోతే ఏడుస్తుంది. అక్కడ మాల్లో ఏడుస్తే దరిద్రంగా ఉంటుంది అనేసి బ్యాగ్ ఇచ్చేసా. కాసేపు వేసుకొని నడిచింది, తర్వాత బరువై పడేసింది. వాళ్ళ డాడీ తనని డైవర్ట్ చేసి నీకు ఏదైనా ఇప్పిస్తారా అనేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు. తనని అడిగితే KFC అడిగింది. KFC వద్దుమా, ఈరోజు సాటర్డే అనేసి తీసుకోలేదు. నేను సాటర్డే తినను అనేసి. పిజ్జాలో తనకు నచ్చింది తీసుకున్నాం అనమాట. పన్నీర్ పిజ్జా చాలా ఇష్టంగా తింటుంది. అండ్ తర్వాత నా ఫేవరెట్ మామోస్ తీసుకున్నాము. మామోస్ తీసుకున్న తర్వాత నేను ఒక క్యాపిచినో తీసుకున్నా. మా వారు బర్గర్ తీసుకున్నారు. బర్గర్లో కాంబో సెట్ తీసుకున్నారు. 2 burgers, ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ తీసుకొని తర్వాత ఫుడ్ ఎంజాయ్ చేసాము. ముగ్గురికి ఇష్టమైనవి తీసుకున్నాము. నాకు మామోస్, టెక్నశ్రీకి పిజ్జా, వాళ్ళ డాడీకి బర్గర్ అనమాట. ముగ్గురం ఫుడ్ అయితే కలిసి ఎంజాయ్ చేసాము, కలిసి తినేసాము. షాపింగ్ చేద్దాం అనుకున్నా, కానీ మా వారు వద్దు, న్యూ ఇయర్కి ముందు వచ్చి చేద్దాం అనేసి అన్నారు. ఇప్పుడు టైర్డ్ అయ్యాము, నిద్ర లేదు. ఎర్లీ మార్నింగ్ 3-4 అలా లేసాం కదా, రూమ్కి వెళ్ళిపోదామని అన్నారు. సరే ఓకే అనేసా. ఇక్కడ చూడండి, నేను తింటుంటే తన పనిలో తనే ఉంది. మనం తినిపిస్తే అసలు నచ్చదు, తన చేత్తో తనే తింటా అంటది. థమ్స్అప్ కానీ కోక్ కానీ చూసిందనుకో, ఫుడ్ తర్వాత ఫస్ట్ థమ్స్అప్ అనే అంటది. ఎలాగో అలా అయితే తినిపించేసాము. వాళ్ళ డాడీ అయితే మూతి తుడిచి వాటర్ తాపించి చాలా కేర్ చేస్తున్నారు అనమాట పాపని. ఇక ఇంటికి వెళ్దామని కిందికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వచ్చి చూస్తే కాసేపు పాప ఆడుకుంటుంది అనేసి మేము కాసేపు ఎంజాయ్ చేద్దామనేసి చూసాము. మొత్తం మేము క్రిస్మస్కి ముందు రోజు వెళ్ళామన్నమాట. ఎంత చక్కగా డెకరేట్ చేశారు. పిల్లలు వస్తే క్రాంకీ అవ్వకుండా టాయ్స్తో కూడా మొత్తం డెకరేట్ చేశారు. పాప అయితే చాలా హ్యాపీ, ఆడుకుంది. ఇక వెళ్దామనేసి మేము బయటికి వచ్చాము. మార్నింగ్ చూస్తే ఎవరూ లేరు. 1 o'clock అయితే ఫుల్ రష్ అనమాట. బయటికి వచ్చేసాము ఇంటికి స్టార్ట్ అవుదామనేసి. ఇక్కడ సిట్టింగ్ ఏరియాలో కూడా ఏదో డెకరేట్ చేస్తే అక్కడ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము రూమ్కి వెళ్ళే దారిలో జగదీష్ స్వీట్ షాప్ అనేసి స్వీట్ షాప్ ఉంటుంది. మేము ఎక్కువగా ఇందులోనే తీసుకుంటాము. మనకి ఇందులో బంపర్ ఆఫర్ ఏంటంటే
ఏ స్వీట్ అయినా ఏ కుకీస్ అయినా టేస్ట్ చేసిన తర్వాతే తీసుకోవచ్చు. మనం వేరే స్వీట్ షాప్కి వెళ్తాము, అక్కడ ఆప్షన్ ఉండదు, చూసింది తీసుకుంటాము, బయటికి వచ్చాక అది టేస్ట్ బాగుండదు. సో ఇందులో అలా కాదు, మనం టేస్ట్ చేసి తర్వాతే మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు. నాకు ఈ ఆప్షన్ చాలా నచ్చింది. నేను ఎక్కువగా ఇందులోనే తీసుకుంటా పాపకి. నాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇక బయలుదేరిపోయాము. ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి అన్నమాట. తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. కొన్ని ఫొటోస్ కూడా క్లిప్పింగ్స్లో యాడ్ చేస్తా, చూసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.